నేను ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యి వెళ్ళేటప్పటికి ఇంటికి వెళ్ళేటప్పుడు కరెక్ట్గా 12 అయింది. అప్పుడు మా అమ్మ నా కోసం ఏం తీసుకొస్తుంది చూసారా, ఇడ్లీ తీసుకొస్తుంది. ఇడ్లీలు ఎంతనే చేసిందో. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి పచ్చడి, నాకు ఇష్టం అని చెప్పి కొబ్బరి పచ్చడి తీసుకొచ్చింది. అండ్ నెక్స్ట్ ఇడ్లీలు ఎంతనే చేసింది చూసారా. అమ్మ ఎప్పుడైనా సరే ఎంత ఎలా ఉన్నా ముందు కడుపు చూస్తూ అంటారు కదా, దాని గురించి మా అమ్మ ఫస్ట్ ఎంట్రన్స్ అన్నమాట. ఇది మా ఇంటికి, ఇది మా ఇంట్లో ఎంట్రన్స్. అండ్ నెక్స్ట్ ఇంట్లోకి వెళ్ళి లగేజ్ పెట్టి, అంటే లగేజ్ అంటే ఏం లేదు రండి, మళ్ళీ ఇంటికి వెళ్ళాలంటే నాకు బోల్డ్ అన్ని రిస్ట్రిక్షన్స్ అనమాట. పలానా ఈ టయానికి వెళ్ళాలి, ఈ టయానికి రావాలి అని. మీకు అలా ఉన్నాయో లేదో తెలియదు, ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ పెట్టేయండి. ఎప్పుడైనా సరే పుట్టింటికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఏదో ఒకటి పెడతా ఉంటారు ఇంట్లో మగవాళ్ళు. తర్వాత ఇంట్లోకి వెళ్తారు, టిఫిన్ చేసిన తర్వాత మామిడికాయలు ఉన్నాయన్నమాట మాకు. మా అమ్మ ఎన్ని మొక్కలైనా పెంచేస్తుంది శుభ్రంగా, చాలా దానికి మొక్కలను చాలా ఇష్టం అనమాట. అలా అయినా మామిడికాయలు అలా లైవ్లో కోసుకొని తింటే చిట్టికి పండికాయలు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి. అలా తినాలంటే ఒక అదృష్టం కూడా ఉండాలి. మా అమ్మ మామిడి మొక్కలన్నీ వేసింది మా అమ్మే. చిన్న రసాలు అండ్ నెక్స్ట్ నాటుకాయలు, ఈ పేర్లు తెలియదు, పెద్ద రసాలు అన్నీ 4-5 ట్రీస్ ఉన్నాయి, మ్యాంగో ట్రీస్ అనమాట. మాకు ఇదివరకు బాగా కాసాయి. ఈ కరోనా తర్వాత కాయటం మానేసినాయి అనమాట మాకు. ఈ చెట్టు ఒకటి ప్రజెంట్ కాపులో ఉంది, దీనికే ఉన్నాయి ఒక 50 కాయలు దాకా ఉన్నాయి. తినడానికి ఒకటే ఉన్నాయి అనమాట అని చెప్పి మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి కాయలు ఏమైనా ఉన్నాయని కొద్దామని చెప్పి కోసుకొని తినేసాం. అక్కడ పండిపోయిన కాయలు ఉన్నాయి ఎక్కువ, ఆ కాయలు తిన్నాం అనమాట. మామిడి చెట్టు అదే మాది. ఇంటి చుట్టూ మా అమ్మకు మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం, పెంచుకుంటుంది అది. అంటే ఒక ఆర్డర్లో పెంచాలని అనేమి లేదు, ఏదో వెళ్తుంది, కూరగాయలకి వెళ్తావు మొక్క తీసుకొద్ది, ఎటన్నా బయటకు వెళ్తావు మొక్క తీసుకొద్ది, దానికి నచ్చిన అలా తీసుకొచ్చేస్తూ ఉంటుంది అనమాట. దానిమ్మకాయ కాసింది అనమాట, అది ఎప్పటి నుంచో చూస్తున్నాను నేను, కొయ్యట్లేదు అలాగే ఉంచేశారు. ఇంకా అంతకన్నా ఎక్కువ పెరగవు కదండి న్యాచురల్గా ఉండేవి నాటుకాయలు అయితే, ఇంకా అందుకే దాన్ని కూడా కోస్తాను అనమాట. ఇంకేమైనా ఉన్నాయో చూస్తున్నాను. వెళ్ళి ఫ్రూట్స్ ఏమైనా ఉంటే నేనే వెతుకుతాను అనమాట మా ఇంటికి వెళ్తే. ఎక్కువ మా అక్కలకు కూడా అంత శ్రద్ధ ఉండదు, అవి చూసి కోసేస్తూ ఉంటాయి. ఇదేమో వాటర్ యాపిల్ అని ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నాయి కదా, వాటర్ యాపిల్ ట్రీ. అది మా చిన్నోడు తెచ్చాడు, ఇది మా చిన్న తమ్ముడు ఆడెప్పుడో తీసుకొచ్చాడు. నెక్స్ట్ ఆ వాటర్ యాపిలే కోస్తున్నాను. ఇక్కడేమో వీడియో తీయండి బాబు అంటే ఎవరికి వాళ్ళు ఎలాగ పడితే అలా తీసారనమాట. అది యాడ్ చేయాలి కాబట్టి యాడ్ చేశాను. అది ఏంటంటే ఇది మామూలుగా 60:9 పెడతాం కదా మనం, అట్లా కాకుండా షార్ట్ వీడియో తీసినట్టు పెట్టేశారనమాట. అదే కొంచెం అలా తీసుకున్నాను. ఆ వాటర్ యాపిల్ చాలా తీయగా ఉంటుంది అంటే అక్కడికి వెళ్తే నేనే ఎక్కువ తింటాను. ఈ స్టార్ ఫ్రూట్ కూడా ట్రెండింగే కదా, ఇది కూడా ఈ ట్రీ అనమాట. ఇది స్టార్ ఫ్రూట్స్ బోల్డ్ అని కాసేస్తూ ఉంటాయి. అసలు ఏం చెట్టు అంటూ ఉండదు మా ఇంట్లో, అన్నీ ఉంటాయి. మా అమ్మ చిన్న మొక్కతో సహా వేసేస్తుంది ప్రతిదీ కూడా, అది లేదు ఇది లేదని ఏమన్నమాట అనమాట. ఆ పక్క ఉసిరికాయ చెట్టు ఉంది, చిన్న ఉసిరికాయ పెద్ద ఉసిరికాయ, 2 ఉసిరికాయలు చెట్లు, సీతాఫలం చెట్లు, ఇంకా న్యాచురల్ ఫ్రూట్స్ ఏమున్నాయో అవన్నీ ఉంటాయి మా ఇంట్లో ఎక్కువ. ఆ పనస చెట్టు పాపం ఇప్పుడు వేసింది మా అమ్మ, చూపిస్తాను చూద్దరు. అది వేసింది కానీ అది కాయలుగా ఇట్లా అది ఎంత ఫీల్ అవుతుందో, చిన్న పిందులో వచ్చి పాడైపోతున్నాయి అనమాట, అందుకు ఫీల్ అవుతుంది. ఇదేమో సీతాఫలం చెట్టు. నేను ఇంకా పైకి వెళ్ళాను అనమాట, డాబా మీదకి వెళ్ళి చూద్దాము, చెట్లు బాగా కనపడతాయి కదా అని చెప్పేసి పైకి వెళ్ళి చూస్తున్నాను. ఇది నా సామ్రాజ్యం అంటున్నాను అనమాట. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మొక్కలు పైనుంచి చూస్తున్నాను. ఇప్పుడు నా ఫ్రెండ్ అది పనస చెట్టు చూపిస్తాను అన్నాను కదా, పనస చెట్టు అది. దాని పక్కనేమో యాపిల్ చెట్టు అని ఇచ్చాడు అంటాడు. అది యాపిలే కానండి, వాటర్ యాపిల్. ఇది గ్రీన్ కలర్లో ఉంటుంది, కొంచెం పింకిష్లో ఉంటుంది కదా, ఆ యాపిల్ అనమాట. ఈ మామిడి చెట్టు పైన ఏమైనా కాయలు ఏమైనా ఉన్నాయని చెప్పేసి అవి కోస్తున్నావా, ఉంటే కిందకి పైకి అందరే ఉంటాయి కదా, అందకుండా ఉన్న కాయలు ఏమన్నా పండి ఏమని చూసుకోవద్దామని చెప్పి పైకి వచ్చాం అనమాట. అయితే ఉన్నాయి కానీ ఇంకా పండలేదు కాయలు. ఇదేంటంటే పీస్ ఉంటుంది కాయ ఎక్కువ, కానీ చాలా స్వీట్గా ఉంటుంది, పీస్ ఎక్కువ ఉంటుంది అనమాట ఈ కాయకి అనమాట. ఇది ఏమంటారు మనకు అంత ఐడియా లేదు. పైకి వెళ్ళి చూసాను కాయలన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అని. మనం రసంకాయలు తప్ప ఎక్కువ ఏమీ ఇలాంటి ఎక్కువ ఇష్టపడం అనమాట. అయినా మామిడికాయలు కూడా నేను మా ఇంటి దగ్గర నుంచి తేను, ఎందుకంటే పన్నీ ఉంటే తిని అక్కడ తినేసి రావట్లేదు. శుభ్రంగా తీసి ఆ కాయలన్నీ ఒక కాయ పడినట్టు అనిపించింది, నేను తీసుకొచ్చాను. ఆ కాయ కూడా నాకే ఇచ్చి పంపించింది అమ్మ. కోసేసి అలా పెడితే మెత్తబడతాయి ఇంట్లో.
ఇంకా కోసి చూస్తున్నాను అనమాట. అలా వెళ్ళి పైన కాసేపు నుంచొని అదిగో పనస చెట్టు చూసారు ఎంత హైట్ అయిపోయిందో, కానీ ఒక్కకాయ కూడా కాయలేదన్నమాట. మా అమ్మ బాధ అదే, లేకపోతే తీసేస్తాను. ఇంకా ఈ 5 months చూస్తాను, చూసిన తర్వాత తీసి పడేస్తాను. ఆ పక్కన యాపిలని వేసింది పాపం కాసినవి, కానీ కాయటానికి పొల్ల చిచ్చు అనమాట. ఇవి రెడ్డిష్లో ఉంటాయి కాయలు, ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది ఇంకా. పులుపు చిచ్చు ఆ కాయలు చూసి ఒక కాయ ఇక పక్షులు తినడానికి వదిలేసాడు అనమాట మా డాడీ. ఆ కాయలన్నీ సీతాఫలకాయలు మాత్రం ఎరక్కాసేసినాయి అనమాట. ఆ పక్క ఈ చెట్టు నాటుకాయల చెట్టు, ఇది ఎంత స్వీట్గా ఉంటాయి అంటే మామిడికాయలు అసలు మామూలుగా ఉండదు అనమాట. అంత స్వీట్నెస్, అది చాలా బాగుంటుంది. అవన్నీ చూస్తున్నా పైనుంచి అంత గుబురుగా కనిపిస్తున్నాయి అనమాట కిందకి. తర్వాత ఆరెంజ్ కాయలు అయితే గుత్తులుగా వేసేసినాయి. మల్లెపూల చెట్టు చూసారా, పువ్వులు కూడా వేస్తుంది మా అమ్మ. కనకంబరాలు అయితే ఇది వరకు చిన్నప్పుడు నాకు 2 జేళ్ళ నిండా పెట్టేసి పంపించే స్కూల్కి. అందరు స్కూల్లో 2 జేళ్ళ సీత అనేవాళ్ళు నన్ను ఎక్కువ. మల్లె చెట్టు అసలు ఎరగపూసేస్తుందండి, అసలు మామూలుగా పోయట్లేదు అనమాట పువ్వులు. అవన్నీ మొగ్గలు ఇంకా కొయ్యలేదు. అండ్ నెక్స్ట్ గోరింటా చెట్టు మా అమ్మ ఎప్పుడు కావాలంటే అప్పుడు నూరుకుని పెట్టేసుకుంటుంది అనమాట. నాకు అంత ఇంట్రెస్ట్ ఉంది. చిన్నప్పుడు తెగ పెట్టుకునేదాన్ని గోరింటా. ఫస్ట్ నాకు పెట్టకపోతే వాళ్ళు గోరింటాకి పెట్టుకునేదాన్ని కాదు, అలా ఉండేదాన్ని. ఇదేమో నారెంజ్ కాయల చెట్టు. మనకి ఏదైనా నచ్చని ఫ్రూట్ ఏదైనా ఉందంటే ఇది ఒకటే. మా అమ్మకి ఈ నారెంజ్ కాయలు అంటే ప్రాణం అనమాట. అది ఎంత పుల్లగా ఉన్నా తినేస్తుంది నారెంజ్ కాయలు. గుత్తులు కాసినాయి అమ్మాయి కూడా తీసుకోవే వెళ్ళి వీడియో అనమాట. అలా అని చెప్పి అటు వెళ్ళి తీసాను. చాలా బాగున్నాయి కాయలు, మామూలుగా లేవు, గుత్తులు ఉన్నాయి. ఇంకా పంటకు వస్తాయి. ఎల్లో కలర్లోకి వచ్చిన తర్వాత కోసేస్తారు అవన్నీ. మేము కోసే లోపల ఏ గేదెలు కాసుకునే వాళ్ళు వచ్చి కోసేసుకుంటారు కూడా. గోడ యువతలో ఉంది మనకు, అది లోపలికి లేదనమాట. తిన్నండి ఎవరు తిన్న ఒకటే కదా అని వదిలేస్తారు మా వాళ్ళు. రిస్ట్రిక్షన్స్ పెట్టరు. ఏంటి మా కాయలు కోసారని నేను ఉంటే ఖచ్చితంగా అడుగుతా. చాలా అంటే చాలా. మా ఇంటికి వెళ్తే అది మనీలు కాబట్టి ఏంటైనా ఏదో సరదా. మా నాన్నేమో అక్కడ జామ చెట్టు కొమ్మ వైర్లకి, మోటార్ వైర్కి అడ్డం వచ్చిందంట. అడ్డం వచ్చింది మోటార్ వైర్కి. అది నరకపోతే గాలి దుమ్మని వస్తే ఆ మోటార్ వైర్ కట్ అయిపోద్ది అని చెప్పి ఆ కొమ్మను అరుగుతున్నారు అనమాట. దానికి నేను హెల్ప్ చేశాను. అది ఆ వైర్ల మీద పడకుండా నేను పట్టుకున్నాను అనమాట. కర్ర బోటు పెట్టి అది పట్టుకున్నాను. ఆ వైర్ల మీద పడిపోతే మళ్ళీ అది మోటార్ వైర్ కట్ అయిపోద్ది, మళ్ళీ అదో పెద్ద పని అని చెప్పేసి అక్కడ మోటార్ వైర్ కట్ అవ్వకుండా దాన్ని పట్టుకొని మా డాడీ అలా నరుగుతుంటే అలా చేశాను. వెళ్ళి వీక్లీ వన్స్ అయినా లేకపోతే మంత్లీ 2 times అయినా వెళ్ళి పలకరిస్తూ ఉంటాను అనమాట మా వాళ్ళని. ఎవరో వాళ్ళు వెళ్ళాలి కదా, వాళ్ళు చూసి వస్తూ ఉంటాను. వచ్చినప్పుడు ఏదో ఒకటి మా నాన్నకి నాకు ఎలాంటి పనులు ఉంటాయి. మా అమ్మ ఏమో చెట్లు నరికేస్తున్నాను, మా ఇద్దరిని తిడతా ఉంటుంది. మల్లెపూలు కోసేస్తున్నాను చూడండి, అక్కడ మా అమ్మ కోస్తుంది. ఏం చేశానంటే, నాన్న నువ్వు పట్టుకో, మీ వీడియో తీ అని చెప్పి నేను మా నాన్నకి అప్పు చెప్పొచ్చాను. అందుకే అంటున్నా, తెల్లగా కనపడుతుంది, నేను కనపడుతున్నానా, అసలు ఏం తీస్తున్నావు, బాగా వస్తున్నానా రావట్లేదు అని అడుగుతున్నాను అనమాట నేను. మా అమ్మ నేను నవ్వుకుంటున్నావు అక్కడ. ఆయనకి అప్పు చెప్పి ఇంకా మల్లెపూలు కోసుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నాను. ఇంకా టైం అయిపోయింది కదా, మరి మా ఆయన నాకు టైం పెట్టాడు కదా, 12కి వెళ్ళాలి, 5 కల్లా ఇంటి దగ్గర ఉండాలి. ఇంటికి వచ్చి ఆయన మా అత్తగారి ఇంట్లో ఉంది కదండి. అయినా నేను ఎప్పుడు వెళ్ళినా అంతే, 1 dayలో మార్నింగ్ 9కి వెళ్ళి 10 కల్లా, మార్నింగ్ 9-10 కల్లా వెళ్ళి ఇక్కడ వంట చేసుకుని అన్ని సక్ చేసుకుని వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి అక్కడ ఉండి 5కో 6కో వస్తూ ఉంటాను అనమాట. ఇంటి దగ్గరే, నాకు 9 kilometers అది మా ఇంటికి వెళ్ళడానికి. అందుకని చెప్పి స్కూటీ వేసుకుని వెళ్ళిపోతాను అనమాట. నాకు ఎప్పుడు మా హస్బెండ్ ఇంటి దగ్గర లేకపోయినా కూడా నేను స్కూటీ వేసుకొని మా ఇంటికి వెళ్ళిపోతాను. అలా కబుర్లు చెప్పుకుంటా పూలన్నీ కోసేస్తున్నాం అనమాట. కోసుకొని అవి చాలా అంటే చాలా పూలు అయినాయి. అలా మొగ్గలు కనిపించట్లేదు కానీ, మల్లె చెట్టు మొగ్గలు చిక్కుగా కనిపించట్లేదు కానీ మాకు చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట. ఎదరా నేను అటు ఎందుకు చూస్తున్నా అంటారు, మన స్కూటీ చూసారా, అక్కడ మనం ఇప్పుడు అక్కడ పార్క్ చేసి మనం బండి అలా పెట్టేసి వెళ్ళిపోతాం లోపలికి. వచ్చేటప్పుడు తీసుకుని వచ్చేస్తాను అనమాట. అదేంటంటే ఆ గేదెలు వచ్చేస్తున్నాయని చెప్పి మా డాడీ ఆ గేదెలు తోలే వాళ్ళతో అడుగుతున్నాడు అనమాట, ఇది తోలుతున్నారు ఏంటి అని చెప్పేసి. అదే ఇంకా నేను పువ్వులు కోసుకుంటా పిచ్చపాటి మాట్లాడుకుంటున్నాం మా అమ్మ నేను కాసేపు కాలక్షేపానికి.
తర్వాత మా బ్రదర్స్ ఇద్దరు కూడా ఇంటి దగ్గర లేరన్నమాట. వాళ్ళని చూద్దామని వెళ్ళాను కానీ వాళ్ళిద్దరు లేరు, పని మీద వెళ్ళారు బయటికి. ఇంకా నేను వాళ్ళు కనిపించకుండానే వచ్చేసి ఇంకా పూలు కోసుకొని పూలు మాల కట్టుకొని ఇంకా పూలు పట్టుకొని ఇట్లా ఆవకాయ పచ్చడి తెచ్చుకోలేదు. పోయినసారి చెప్పాను కదా మీతో, ఆవకాయ పచ్చడి మా అమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మ ఆవకాయ పచ్చడి అన్నం పెట్టిందని, అప్పుడు పచ్చడి తెచ్చుకోవాలి, కొత్త పచ్చడి. సర్లే అని చెప్పి ఆ పచ్చడి కూడా తీసుకున్నాం. ఇంకో రెసిపీ కూడా చేసింది అనమాట. హెయిర్ లాస్ అయిపోతుందని చెప్పాను కదండి, ఎక్కువ హెయిర్ లాస్కి ఈ ఫ్లాక్స్ సీడ్స్తో లడ్డు ప్రిపేర్ చేసాం అనమాట. చూసారు ఎన్ని మల్లెపూలు వచ్చేసినాయో. చాలా అంటే చాలా ఎక్కువ కొయ్యటం ఈజీ, కట్టడం చాలా కష్టం కదా. అలా కట్టుకొని పువ్వులు అయితే చాలా అంటే దగ్గర దగ్గర 4 మూరల దాకా అయినాయి అనమాట పువ్వులు. వాటిని కూడా వాటాలు వేసుకున్నాం, ఎవరెవరు ఎంత పెట్టుకోవాలని చెప్పేసి అలా కట్టుకొని పక్కన పెట్టుకున్నాం అనమాట. ఆ ఫ్లాక్ సీడ్స్ లడ్డు కూడా ఉందండి, అది నేనైతే రేపు పొద్దున పోస్ట్ చేస్తాను. అన్నీ ఒకసారి పెడితే మీరు కూడా చూడరు కదా. ఫ్లాక్ సీడ్స్ అండ్ నెక్స్ట్ అన్నీ ఓవరాల్ ప్రోటీన్ ఫుడ్తో లడ్డు చేసింది మా మమ్మీ, అది కూడా చూపిస్తాను, మీకు చూద్దరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. థ్యాంక్ యూ.